వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీని ప్రగతి బాటలో ముందుకు తీసుకువెళ్లాలి అని చంద్రబాబు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు మళ్లీ ఈ ప్రభుత్వ హయాంలో జరగకుండా ఉండేందుకు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఏపీని ఎటువైపు తీసుకెళ్తాయా అన్న చర్చకు కారణంగా మారింది. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బులను తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తాను అని ఆయన పేర్కొన్నారు. తన వద్దకు చాలా మంది పేకాట క్లబ్లు తెరిపించాలి అని వస్తున్నారని, వారికి త్వరలోనే పేకాట క్లబ్లు తెరిపిస్తామని హామీ ఇచ్చానని, ఈ విషయంపైన చంద్రబాబుతో మాట్లాడతాను అని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వెల్లడించారు. పేకాట క్లబ్లను తెరిపించే విషయంపైన ఇప్పటికే తాను కలెక్టర్ తో మాట్లాడాను అని తెలిపారు. ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవితకాలం తగ్గిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దీంతో ఈ వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీని చెడుగుడు ఆడుతుంది. మంచి కట్టుబాట్లు పెట్టుకుంటున్నారని, చంద్రబాబుతో మాట్లాడి పేకాట క్లబ్బులు తెరిపిస్తాను అని టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చెప్పారు అని ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అనంతపురం ఆఫీసర్స్ క్లబ్ లో పేకాట ఆడిస్తాను అని, ఒక అనంతపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేకాట క్లబ్బులు తెరిపించడానికి చంద్రబాబుతో మాట్లాడతాను అని ఆయన చెప్పడం ఇప్పుడు ఏపీలో అన్ని వర్గాల వారిని విస్మయానికి గురి చేస్తుందని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. తమ అధినేత జగన్ పేకాటను బ్యాన్ చేసి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చేస్తే చంద్రబాబు వచ్చిన తర్వాత రాష్ట్రం మళ్లీ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతుందని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో పేకాట బ్యాన్ చేసి 4-5 ఏళ్లు అవుతుందని చంద్రబాబుతో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా క్లబ్లలో పేకాట ఆడించేందుకు కృషి చేస్తాను అని ఒక ఎమ్మెల్యే చెప్పడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై చంద్రబాబు ఏమంటారో తెలియాల్సి ఉంది.